శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు గ్రామంలో విష్ణు చిత్తులు అనే ఒక భక్తుడు ఉండేవారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కనుక విష్ణు చిత్తుల వారు నిత్యము తులసి బాలలు పువ్వుల బాలలు కట్టి ఆ విల్లిపుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి వటపత్ర సాయికి నిత్యము సమర్పణ చేస్తూ ఉండేవారు. తనకు కావలసిన తులసి దళాల కొరకు ఆయన ఒక తులసి వనాన్ని పెంచుతూ ఉండేవారు. ఒకరోజు ఆ తులసి వనంలోకి వెళ్లేసరికి అక్కడ ఒక చిన్న పాప ఆయనకు లభ్యమైంది. ఆమెకు కోదై అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగారు. కోదై అనే పదానికి అర్థము పువ్వుల దండ అని అర్థము. ఆ కోదై అనే పదము కాలక్రమేణా గోదాగా రూపుదాల్చింది. ఆ పిల్ల గోదాదేవి చాలా చక్కగా తన తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారి వద్ద పెరుగుతూ పెద్దదై తన స్నేహితురాండ్రుతో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఆమె స్నేహితురాండ్రు మరాళిక, ఏకావళి, హరిణి, మనోజ్ఞ, స్రగ్విణి వంటి వారందరితో కలిసి ఆమె ఎల్లప్పుడూ కూడా ఆటలు ఆడుకుంటూ ఆటలలో కూడా శ్రీ విష్ణు పూజా సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే ఆమె తెలుసుకుంటూ ఉండేది. ఎల్లప్పుడూ విష్ణు కథలని వినడంలో ఆమె చాలా ఆసక్తిని కనిపిస్తూ ఉండేది. ఒకసారి గోదాదేవి తన తండ్రి అయిన విష్ణు చిత్తుని వద్దకు వచ్చి తనకి వివిధ దేశములలో అర్చామూర్తిగా ఉన్నటువంటి ఆ క్షేత్రాల గురించి చెప్పమని అడిగింది. తండ్రి విష్ణు చిత్తుల వారు కూడా 108 దివ్య దేశాల గురించి, అందులో అర్చామూర్తిగా శ్రీ మహావిష్ణువు ఏ విధములుగా వెలిశాడో వాటి గురించి చెప్పారు. ఈ 108 దేశాలలో ఉన్నటువంటి అర్చామూర్తులలో ఆమెకు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని పట్ల ఎక్కువ భక్తి ప్రపత్తులు కుదిరాయి. తండ్రి, ఆ పరమాత్మని మనం ఎలా పొందాలి అని ప్రశ్నించింది. విష్ణు చిత్తుల వారు చెప్పారు, పూర్వకాలము ద్వాపర యుగములో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను కోరి ఒక వ్రతాన్ని ఆచరించారు. దాని పేరు కాత్యాయని వ్రతము అని చెప్పాడు. ఆ వ్రతాన్ని గురించి విన్నంతనే గోదాదేవి తాను కూడా ఒక వ్రతాన్ని చెయ్యాలి అని సంకల్పించుకున్నది. గోపికలు ఎటువంటి వస్త్రధారణ జడా వేసుకుంటారో ఆ విధముగా గోపికల వలె తాను కూడా వస్త్రధారణని మార్చుకుంది. శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి ఒక వ్రతాన్ని చెయ్యబూని ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఒక పువ్వులన్నిటినీ సేకరించి ఒక మాలను కట్టేది. తరువాత ఆలయానికి వెళ్ళేది. ఆ ఆలయంలో ముగ్గులు పెట్టేది. బోటిగట్టిన చెంగల్వ పువ్వుటెత్తు తరు పరిణతతోడ కదలి మంజరియుగరుడు పోయి గుడినమ్మి విజనంబు చేయజొచ్చి మ్రొక్కి వేదిక పలువెన్న మృగ్గు పెట్టి ఆ వేదికనంతా పలువెన్న మృగ్గు పెట్టి రంగురంగుల ముగ్గులు పెట్టేది. తరువాత గవి సర్పి పృథు దీప కలిక తీర్చి కపిగవి అంటే కపిల గోవు యొక్క నెయ్యితో చేసినటువంటి ఒక దీపాన్ని ఆ స్వామికి సమర్పణ చేసేది. ద్వయముతో వక్షమున కల్వదండ పేర్చి తాను తెచ్చినటువంటి పువ్వుల బాలని ఆ స్వామి యొక్క వక్షస్థలంలో అలంకరించేది. యగర ధూపంబులిడి వెంటనే ధూపాన్ని కూడా ఆ స్వామికి సమర్పించేది. సర్కరాజ్యయుక్త హృద్య కదలి ఫలాళి నైవేద్యమొసగి తాను తెచ్చినటువంటి కదలీ ఫలములు అరటిపండ్లు వంటివన్నిటినీ కూడా ఆ స్వామికి నైవేద్యంగా సమర్పణ చేసేది. గర్భగృహ ప్రదక్షిణము చేసి ఆ తరువాత ఆ కోవులకి గర్భగృహానికి ప్రదక్షిణ చేసేది. వినతయ్యై బౌళి శఠగోపమును ధరించి శ్రీ మహావిష్ణువు యొక్క శఠగోపాన్ని తన తలకి ధరించేది. చరణ తీర్థము కొని తీర్థాన్ని కూడా తీసుకునేది. తత్ప్రసాదలబ్ధమైన బాల్యమును దాల్చి తరువాత ఆ భగవంతునికి అర్పించినటువంటి పువ్వుల మాలని తాను ధరించి గేహమున కనుగు తన ఇంటికి వెళ్ళేది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆ పూజను చేస్తూ ఉండేది. ప్రతిదినము నిట్లు చని అచ్యుత పూజయొనర్చి వచ్చి సుదతి వియోగచ్యుత ధైర్యయగుచు అయ్యో, ఆ పరమాత్మని నేను ఎలాగ పొందాలి, ఆ పరమాత్మతో ఈ వియోగం ఎన్నాళ్ళు అని చెప్పి బాధపడుతూ యదుపతి గుణములు ద్రవిడ భాష పాడుచునుండన్ ఆ యదుపతి అయినటువంటి ఆ శ్రీ కృష్ణుని యొక్క గుణాలన్నింటినీ పాటల రూపంలో ద్రవిడ భాషలో పాడుతూ ఉండేది. విష్ణు చిత్తుల వారు చూశారు, తన కుమార్తె రోజు ఉదయాన్నే లేస్తున్నది,
స్నానాధికాలు ఆచరించి పువ్వుల మాల కట్టి కోవిలకి వెళ్ళి అక్కడ ముగ్గులు పెట్టి దీపాన్ని పెట్టి ధూపదీపాలు నైవేద్యాలు సమర్పణ చేసి తర్వాత ప్రదక్షిణ చేసి శటగోపాన్ని ధరించి వస్తున్నది. వచ్చాక పాటలు పాడుకుంటూ ఉన్నది ఆ కృష్ణ పరమాత్మ యొక్క. అయితే ఏమిటి చేస్తున్నది, ఏమి చేస్తున్నదో తెలియలేదు. తెలియక కోవిలకి వెళ్ళినప్పుడు అక్కడ వటపత్ర సాయికి విన్నవించాడు, నా కుమార్తె ఏదో నీ యొక్క కోవిలకి రోజు వచ్చి పూజాధికాలు చేస్తున్నదయ్యా అని. వటపత్ర సాయి అన్నారు, ఆమె నన్నే కోరుకుంటున్నదయ్యా, నన్ను కోరుకుని ఒక వ్రతంగా ఒక నియమంగా ఇలా చేస్తూ ఉన్నది. ఏమీ లేదు, నువ్వు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవయ్యా అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు విష్ణుచిత్తుడు ఇది విని. ఆమె సామాన్యమైనటువంటి మానవకాంతే అయ్యా, నిన్ను కోరి కొన్ని లక్షల తపస్సులు చేసినటువంటి ఋషులకే నీ యొక్క దర్శనము గాని నిన్ను పొందడం గాని అసాధ్యమయ్యా, ఏ తపస్సు లేదు, అటువంటి నా కుమార్తె నిన్ను ఎలాగ పొందగలదు అని అడిగాడు. స్వామి అన్నారు వటపత్ర సాయి నవ్వి, ఓ విష్ణుచిత్త, ఈ 30 రోజులుగా నీ కుమార్తె నా గురించి 30 పాటలు పాడిందయ్యా, నా కీర్తన కట్టి గొప్ప తపస్సు ఏదైనా ఉందా అని అడిగాడు. అని చెప్పి, నీవు అంతటి 30 కీర్తనలు నాపై రచించినట్టు పాడినటువంటి నీ కుమార్తె చేసిన తపస్సుకు నేను మెచ్చానయ్యా, నువ్వు వెంటనే ఆమెను తీసుకుని శ్రీరంగానికి రా అని చెప్పాడు. వెంటనే తన కుమార్తెను తీసుకుని శ్రీరంగానికి చేరుకున్నాడు విష్ణుచిత్తులు. వెళ్ళి శ్రీరంగము వెళ్ళి అక్కడ విభీషణ వరదు అరంగజనకు ఆ మన్మధుడికే తండ్రి అయినటువంటి ఆ శ్రీరంగనాథుడు రంగరమణం గాంచి ఆ శ్రీరంగనాథుడిని చూశాడు. భక్తి రసమగ్నులై జయ జయ శబ్దంబులతో సర్వాంగాలింగిత క్షోణీ తలంబులకు నమస్కారములు గావించి నిలచి స్తుతించాడు. ఆయన విభీషణ వరదు, విభీషణుడిని అనుగ్రహించినటువంటి వాడు, అరంగజనకుడు మన్మధుడికే తండ్రి అయినటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీరంగనాథుడిని చూసి భక్తిరసమగ్నుడైపోయారు. తండ్రి కూతుర్లిద్దరూ జయ జయ శబ్దంబులతో సర్వాంగములు భూమికి తగులుతూ ఉన్నట్లుగా ఆయన నమస్కారం చేశాడు విష్ణుచిత్తులవాడు. మరల లేచి ఆయన్ని స్తుతించాడు. స్వామి విష్ణుచిత్తుల పక్కనే ఉన్నటువంటి గోదాదేవిని చూశాడు. వెంటనే ఆమె భక్తికి మెచ్చి తన శుద్ధాంత సీమకు చేర్చుకున్నాడు. విష్ణుచిత్తులు స్తోత్రమైన తరువాత పక్కకు తిరిగి చూసేసరికి తన కూతురు కనబడలేదు. వెంటనే ఆయనకు కోపం వచ్చింది. ఏమయ్యా, నా కూతురు నువ్వు ఇలా తీసుకుని మాయం చేసేస్తావా? నేను ఊరుకునేవాడిని అనుకున్నావా? నేను కూడా ఊరుకోను నువ్వు చేసినటువంటి పనికి. నీకు శివుడు గాని బ్రహ్మదేవుడు గాని ఆ ఇంద్రుడు గాని నీ యొక్క ఆజ్ఞాభక్తులే, వారెవరూ నాకు సహాయం చెయ్యరు అనుకుంటున్నావేమో. శివుడు విరించి వాసవుడు చెప్పన శక్తులు. ఆ ఈశ్వరుడు గాని బ్రహ్మదేవుడు గాని ఇంద్రుడు గాని నీకేమీ ఎదురు చెప్పలేరు. ఎందుకంటే గొల్చునట్టి వారవుట నీ యొక్క సేవకులే వారు. నిరంకుశుడవని ఎక్కట పాడి దొరంగ చెల్లుని నీవు నిరంకుశుడని అని చెప్పి నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తే అవుతుందయ్యా. భువనములెల్ల నీవయ్యన, నువ్వు 3 భువనాలను త్రిభువనాధీశ్వరుడు నీవే అయినప్పటికీ బొంత దయానిధి అమ్మలేదే. ఆ మహాలక్ష్మీదేవి నా పట్ల నా వైపే ఉంటుందయ్యా. భాగవతులు లేదే, నా కొరకు గాగ వహించు కొనంగ కేశవ. ఆ లక్ష్మీదేవి యువతల భాగవతులు భక్తులందరూ కూడా నా వైపే ఉన్నారయ్యా అని చెప్పి వారందరికీ కూడా నేను నువ్వు చెప్పినటువంటి అకృత్యాన్ని చెప్తాను, నా తల్లి దగ్గర నేను మొరపెట్టుకుంటాను అని చెప్పాడు. వెంటనే భాగవత క్షోభంపునకు భువనభర్తయు భయంపడి శ్రీ రంగనాథుడు కూడా తన భక్తుడు చేస్తున్నటువంటి ఆ యొక్క బాధకు, భక్తుడికి కలిగిన బాధకు ఆయనకు కూడా బాధ కలిగింది. వెంటనే, ఓ విష్ణుచిత్త, నీ కూతురు నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదయ్యా. నువ్వు నీ యొక్క ఎక్కడైతే బస చేసావో అక్కడికి వెళ్ళి చూసుకో, నీ యొక్క కుమార్తె క్షేమంగా నీ బసలోనే ఉంది అన్నాడు. వెంటనే విష్ణుచిత్తులు పరుగున తను బస చేసిన స్థలానికి వచ్చాడు. చూసేసరికి అక్కడ గోదా తల్లి ఉన్నది. తనకు నమస్కరించి తన దగ్గరకు వచ్చి నమస్కరించి నిలుచున్నటువంటి ఆ గోదా తల్లిని చూసి విష్ణుచిత్తులు వారు చాలా ఆనందించారు. మ్రొక్కినట్టి తనయ మూర్ధంబు మూర్కొని తనకు నమస్కారం చేసి నిలుచున్నటువంటి ఆ గోదా తల్లి యొక్క శిరస్సుని మూర్కొని ప్రమద భాష్పమరుల బ్రాహ్మణుడు చేత వెన్ను నిమిరి ఆమె యొక్క వెన్నుని నిమిరి, తల్లి నిన్ను గట్టిగా అటంచు ఇంటికడ వసించే. అబ్బా, నిన్ను మళ్ళీ నేను ఈ కళ్ళతో చూశాను కదా అని చాలా ఆనందించి ఆ ఇంటిలో ఉన్నాడు. ఈలోగా శ్రీరంగనాథుడికి కూడా గోదాదేవికి తన యొక్క అంతఃపురానికి చేర్చుకొనవలసినటువంటి అవసరం ఉన్నది కనుక శ్రీరంగనాథుడి వెంటనే బ్రహ్మదేవుడి, సరస్వతీదేవిని,
ఈశ్వరుణ్ణి గౌరీదేవిని కూడా విశ్వక్సేన సహితులై తన శ్రీ విష్ణుచిత్తుల వారి బసకి పంపించాడు. రంగపతి బ్రహ్మరుద్రుల బ్రాహ్మి గౌరి తనకు ఆ కన్య నడిగింప బనుపుటయ్యను. ఆ కన్యను తనకిచ్చి వివాహము చెయ్యమని కోరి వీరందరినీ కూడా పంపించారు. వారు సేనేశ సహితులై, సేనేశుడు అంటే విశ్వక్సేనుడు, విశ్వక్సేనుడితో కలిసి వచ్చుటయ్యును. విష్ణు విచిత్తుడు సంభ్రమాన్వితుడగుచు, విష్ణు విచిత్తుడు చాలా ఆనందించాడు. వచ్చి వారితో వచ్చినటువంటి బ్రహ్మ, సరస్వతి, విశ్వక్సేనుడు, రుద్రుడు, గౌరీదేవి వీరందరికీ ఉచిత ఆశ్రమలిచ్చి సత్కరించి, మా ఊరికి గనక వస్తే నేను తప్పక నా కూతురిని శ్రీరంగనాథుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మా ఊరి వారికి తెలియవద్దా నేను ఎటువంటి అల్లుడికి ఇచ్చి నా కుమార్తెను వివాహం చేశానో, కనుక నేను మీ ఊరు వచ్చి ఇక్కడ ఈ ఊరిలో నేను వివాహం చెయ్యను. మీరందరూ కూడా మా శ్రీవిల్లిపుత్తూరు రండి, అక్కడ నేను శ్రీరంగనాథుడికి ఈ గోదా తల్లినిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. వెంటనే దేవతలందరితో కలిసి శ్రీరంగనాథుడు ఆ విల్లిపుత్తూరు గ్రామాన్ని చేరుకున్నాడు. నెమ్మి నేకావలియు స్రగ్వినియు చామరంబులిడుగరి నిన హరిద్రా ద్రవమున నలుగుబెట్టి నల్ల కన్య పెండ్లి కూతు జయ ఋషిపత్రులు. ఈలోగా శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే శ్రీరంగనాథుడు బ్రహ్మ, రుద్రుడు, సకల దేవతలతో కలిసి శ్రీ విల్లుపుత్తూరు గ్రామానికి వచ్చాడో, వెంటనే ఇక్కడ గోదాదేవిని పెండ్లి కూతురుని చేయడానికి సన్నద్ధం చేసుకుంటున్నారు. యువతల గోదాదేవికి అవతల ఏకావళి, స్రగ్విడి రెండు వైపులా నిలిచిన విద్యాభరణలు వీస్తూ ఉండగా ఋషిపత్రులందరూ వచ్చి ఆమెకు హరిద్రా ద్రవమున అంటే పసుపు నీటితో ఆమెకు పెండ్లి కూతురుని చేస్తూ ఉన్నారు. స్నానం చేయించారు. వెంటనే పెండ్లి మండపం సిద్ధమైంది. ఆ మండపానికి శ్రీరంగనాథుడు వచ్చాడు. ఎప్పుడైతే శ్రీరంగనాథుడు స్వయముగా పెండ్లి మండపానికి వచ్చాడో, పరమ సంభ్రమంబున భాగవత వసంతంబు ఆ శ్రీరంగనాథుడికి పరమ భక్తుడైనటువంటి ఆ విష్ణు చిత్తులు భక్తి కలిత బహు ప్రణామపూర్వకముగా ఎదుర్కొనేను. భక్తితో అనేక నమస్కారములు చేస్తూ ఆయనకు ఎదురు వెళ్ళాడు. శ్రీ రంగనాథుడు కూడా గరుడ వాహనం దిగి గరుడ వాహనం పైనుంచి దిగాడు. విశ్వక్సేనుడి చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకుని ఆ కళ్యాణ మండపానికి వచ్చాడు. శ్రీ రంగనాథుని పాదాలు కడిగి అక్కడ శ్రీ గోదాదేవిని కన్యాదానం చేశాడు శ్రీ విష్ణుచిత్తుల వారు. తరువాత గళమున కట్టెను హరి మంగళసూత్రము పులక లతివ గాత్రము పదువన్. ఆ గోదాదేవి యొక్క తనువెల్లా పులకరిస్తూ ఉండగా మంగళసూత్రాన్ని తీసుకుని ఆ శ్రీరంగనాథుడు గోదాదేవి యొక్క మెడలో కట్టాడు. లలనచే నిష్ఠతో లాజలు వేల్పించే. తరువాత పెళ్లి అంతా కూడా ఎలాగ సాగాలో ఆ కార్యక్రమం అంతా కూడా శ్రీరంగనాథుడు, గోదాదేవి కూడా చేసుకున్నారు. లలనచే నిష్ఠతో లాజలు వేల్పించే. వెంటనే అక్కడ శ్రీ రంగనాథుడు లాజహోమాన్ని చేయించాడు. సాంఘ్య పెట్టించాడు సప్తపదులు. తర్వాత శ్రీ రంగనాథుడు సప్తపదులు కూడా చేయించాడు. తెరవగూడి అరుంధతి దర్శనము చేసే. వెంటనే అరుంధతి దర్శనాన్ని చేసుకున్నారు. బ్రహ్మ, రుద్రుడు, దేవతలందరూ కూడా వచ్చి అక్కడ శ్రీ రంగనాథుడికి కానుకలు ఇచ్చారు. బ్రహ్మరుద్రాది గీర్వాణ కోటి అర్పించు నుడుగరలు అనుకంపగేయుకొని వారిని చాలా దయతో వారు ఇచ్చినటువంటి కానుకలందరినీ తీసుకుని ఎనిచ ప్రసాద భాజనుల చేసి వారికి తన యొక్క ప్రసాదాన్ని ఇచ్చి పంపించాడు. తరువాత గోదాదేవితో కలిసి ఆత్మపట్టణమున అతి వైభవమున అతివ తోడ్కొని విజయంబు చేసే. శ్రీరంగనాథుడు గోదాదేవిని తీసుకుని తిరిగి శ్రీరంగానికి బయలుదేరాడు. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ విధముగా గోదాదేవి యొక్క కళ్యాణాన్ని మనం మనం వీరుల విందుగా విని ఆ గోదా కళ్యాణాన్ని విని మనము ఆ భక్తి గోదాదేవి ఎటువంటి భక్తితో అయితే ఆ శ్రీరంగనాథుడిని పొందిందో అటువంటి భక్తి చేత మనము కూడా ఆ శ్రీరంగనాథుడి పాదములను చేరుకుందుముగాక. హరే కృష్ణ.